మీ అందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నానండి. లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడైతే ముగించుకున్నామో అక్కడి నుంచి మరలా ప్రారంభించుకుందాం. అది లైట్గా తిరుగుతుంది కాబట్టి అది స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా సైలెంట్గా ఉన్నాడు. ఓకే ఓకే. ప్రియ దేవుని సంగమా, పోయినసారి మనం ఎక్కడైతే మనం పాఠాన్ని ముగించుకున్నామో మరలా అక్కడి నుంచే ప్రారంభించుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనంలో మనం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందుము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన దాయను. ప్రియ దేవుని సంగమా, మనం ఇక్కడ లాస్ట్ క్లాస్లో ముగించుకున్నాము. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు నుంచి వాళ్ళు బయలుదేరిన తర్వాత 6,03,550 మంది బయలుదేరారు. 20 సంవత్సరాలు పైబడిన వారిలో వారందరూ కూడా వాగ్దానం చేయబడిన కానాన్లోకి అడుగు పెట్టడానికి ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో వారందరూ కూడా దేవుణ్ణి విసిగించి మహానాయకుడైన సాత్వికుడైన మోషే గారి మీద తిరుగుబాటు చేసి వారందరూ కూడా కానాన్లో అడుగు పెట్టకుండా మధ్యలోనే రాలిపోయారు. ఒక ఆరిన నేల మీద లేదా ఒక భూమి మీద ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలోకి దేవుడు వాగ్దానం చేసిన భూభాగంలోకి దేవుడు నడిపిస్తున్నప్పటికీ కూడా దేవుడు తన బాహుబలం చేత ఐగుప్తు నుంచి విమోచించి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ ఎర్ర సముద్రంలో వాళ్ళకి బాప్తిసం ఇచ్చి ఐగుప్తు యొక్క అధికారి నుంచి వాళ్ళందరినీ విమోచించి వాగ్దానం చేయబడిన ఆ యొక్క కానాన్లో అడుగు పెట్టడానికి దేవుడు తన బాహుబలం చేత వాళ్ళని తీసుకొని వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళు వాగ్దానం చేయబడిన ఆ కానాన్లో అడుగు పెట్టలేకపోయారు. సో ఇప్పుడు వారికి ప్రకటింపబడినట్లే మనకును సువార్త ప్రకటించబడుతుంది. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటించబడను. వారికి కూడా ఎలాగైతే వాక్యం ప్రకటించబడిందో మనకు కూడా అలాగనే వాక్యం ప్రకటించబడుతుంది. అలా ప్రకటించబడిన వాక్యము మనకు కూడా నిష్ప్రయోజనం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. వారికి ఎలాగైతే నిష్ప్రయోజనం అయిపోయిందో మనకు కూడా అలాగనే నిష్ప్రయోజనం అయిపోతుంది. అంటే మనకు ఉపయోగపడకుండా పోయే ప్రమాదం ఉందని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము మనందరికీ బాగా తెలిసిన ఉపమానం ఇది. సందర్భం కూడా విత్తువాని గురించిన ఉపమాన భావం మనందరికీ తెలుసు కదా. అక్కడ విత్తువాడు విత్తనములు విత్తుచుండగా 4 ప్రదేశాల్లో పడ్డాయి. త్రోవ పక్కన పడుతున్నాయి, రాతి నేల మీద పడుతున్నాయి, ముండ్ల పొదల్లో పడుతున్నాయి, మంచి నేల పడుతున్నాయి. ఒకే రైతు విత్తుతున్నాడు, కానీ 4 ప్లేసుల్లో పడుతుంది. ఆ 4 ప్లేసుల్లో పడుతున్నప్పుడు ఏ నేల మీద పడిన విత్తనము బహుగా ఫలించుతుంది? మంచి నేల పడిన విత్తనం. కానీ మిగిలిన 3 ప్రదేశాల్లో పడిన విత్తనాలు ఏవి కూడా ఫలాలు తీసుకొని రావట్లేదు. ఇప్పుడు ఫలాలు రావాలంటే ఒక రైతు ఎలాగైతే భూమిని దున్ని, బీడు భూమిని దున్ని చదును చేసి నీళ్లు పెట్టి కలుపు తీసి అప్పుడు విత్తనం వేస్తాడు. అలాగనే మన ఆత్మలు రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము మన హృదయంలో నాటబడాలంటే మన హృదయాలు కూడా అలా చదును చేయబడి మెత్తన చేయబడి కలుపు మొక్కలన్నీ ఏరిపడేసి అప్పుడు ఆ వాక్యం అనే విత్తనం మన హృదయంలో నాటితే
నాలుగో ప్రదేశంలో పడిన మంచినీళ్ళలో పడిన విత్తనాలు ఎలాగైతే 30 దంతలుగా 60 దంతలు 100 దంతలుగా ఫలించాయో అలా ఆ వాక్యం మనలో ఫలిస్తుంది. అలా లేకపోతే మనం ఎంత వాక్యం విన్నా ఎంత వాక్యాన్ని ప్రకటించినా కూడా ఆ వాక్యం మనకి నిష్ప్రయోజనమైపోతుంది. ఎందుకంటే ఈ త్రోవ పక్కన పడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు వాక్యాన్ని వింటారు కానీ విన్న వాక్యం వాళ్ళ హృదయంలో ఉంచుకోలేదు. తర్వాత రాతి నేల పడిన వాళ్ళు ఏంటి? వేరు లేకపోవటం వల్ల అది ఎండిపోతుంది. మూడో విషయం ఏంటిది? ముళ్ళ పొదల్లో పడిన వాళ్ళు, ఐక్య విచారాలు, భర్త భార్య పిల్లలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇవన్నీ కూడా మరి మంచినీళ్ళ పడిన అతనికి లేవా? ఐక్య విచారాలు అతనికి ఏమి ఉండవా? ప్రతి ఒక్కరికే ఉంటాయి. కానీ వాక్యానికి వాళ్ళు ఇచ్చిన విలువను బట్టి ఆ వాక్యం వాళ్ళలో ఫలిస్తుంది. అలాగనే మనం ఎంత వాక్యాన్ని విన్నా, ఎంత లోతైన విషయాలు విన్నప్పటికి కూడా ఆ వాక్యం వల్ల ఆ ఫలాలు మనకు రావాలంటే ఆ మంచినీళ్ళ పడిన విత్తనం ఎలాగైతే ఫలిస్తుందో అలా మన హృదయాలు కూడా ఉండాలి. అప్పుడే విన్న వాక్యం మనకి నిష్ప్రయోజనం అయిపోయే ప్రమాదం ఉండదు. ఎందుకు మన విషయాన్ని పదే పదే ఆలోచిస్తున్నామంటే 6 లక్షల మంది బయలుదేరితే 2 వాగ్దాన భూములు అడుగుపెట్టారు. అసలు ఆ నిష్పత్తి చాలా భయంకరంగా ఉంది, మనం చూసాం అంతకుముందు కూడా. ఇప్పుడు ఆ 2లో మనం ఉన్నామా లేదా చెక్ చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ నేను నిలబడి మీకు ఏదో తెలియని విషయాలు అని చెప్పట్లేదు, కానీ ఆ 2లో ఇక్కడ ఉన్న మనలో ఎంతమంది ఉన్నాం దాన్ని పరిశీలన చేసుకుంటున్నాం వాక్యపు వెలుగులో. ఆల్రెడీ అక్కడికి వెళ్ళొచ్చిన మంచి సమాచారం తీసుకొచ్చారు వీళ్ళిద్దరేమో, మిగిలిన వాళ్ళంతానేమో చెడ్డ సమాచారం తీసుకొని వచ్చారు. ఆ చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వాళ్ళు ఖాళీగా ఉన్నారంటే ఆ యొక్క ఇశ్రాయేలు సర్వ సమాజానికి ఆ వార్తను చాటించడం వల్ల వాళ్ళందరూ కూడా భయపడిపోయారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. కానీ మంచి సమాచారం తీసుకొచ్చిన వాళ్ళు బట్టలు చింపేసుకొని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏడ్చేసి దేవుడు మనల్ని ఖచ్చితంగా కానాలను అడుగు పెట్టిస్తాడు, ఆయన కృప ఉంటే చాలు మనకని దేవుని మీద వాళ్ళు విశ్వాసం ఉంచారు. చూడండి, అంటే వాళ్ళు దేవుని మీద ఎలా విశ్వాసం ఉంచారు? ఐగుప్తులో బయలుదేరిన నాటి నుంచి ఆ అద్భుత కార్యక్రమాలన్నీ చూస్తున్నారు, దేవుని యొక్క బాహుబలాన్ని వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు ఐగుప్తుల నుంచి వాళ్ళు విమోచించబడటం అంటే అంత చిన్న విషయం ఏమి కాదు కదా. అలా విమోచించబడిన వీళ్ళు ఊరు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి పెద్ద ఎర్ర సముద్రమే కనపడుతుంది. నిజంగా ప్రజల కంటే ఎర్ర సముద్రమే పెద్ద ప్రమాదం వాళ్ళకి. కానీ అంత పెద్ద ప్రమాదం ఉన్నా సరే దేవుడు సింపుల్గా దాన్ని 2 పాయలుగా చేసేసి ఆరిన నేల మీద నడిపించాడు. అక్కడ కూడా చూడండి, ఆ ప్రజలకి దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారు. ఆ అద్భుతాలన్నీ చూసిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దేవుని మీద విశ్వాసం ఉంచారు. ఇప్పుడు మనం వెళ్ళబోయే కానాన్లో కూడా వాళ్ళు ఎంత బలవంతులైనా వాళ్ళకి మనం కందిరీల్లా కనపడుతున్నప్పటికీ వాళ్ళు ఏపాటి వాళ్ళు మన దేవుని ముందు అని వీళ్ళకి విశ్వాసం ఉంది. కానీ చెడ్డ సమాచారం తీసుకొని వచ్చిన వాళ్ళకేమో అలాంటి విశ్వాసం లేదు కాబట్టి, దేవుని మీద నమ్మకం లేదు కాబట్టి, దేవుని మీద ఆధారపడలేదు కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళకి కందిరీల్లాగా ఉన్నాం, వాళ్ళు నెఫ్లీలు అంటున్నారు, అనాకీలను చూసామేమో అంటారు. అంటే మనుషులకే భయపడిపోతున్నారు. నిజంగా మనుషులు ప్రమాదమా? అంత పెద్ద సముద్రం ప్రమాదమా? అంత పెద్ద ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు వాళ్ళ నుంచి వీళ్ళని తప్పించలేడా? ఐగుప్తులో వాళ్ళు ఎన్ని శ్రమలు అనుభవించారు, అక్కడి నుంచి కదా దేవుడు వాళ్ళని విమోచించాడు. కానీ ఆ దేవుడి మీద వాళ్ళ విశ్వాసం ఉంచలేదు కాబట్టి విన్న వాక్యం వాళ్ళకి నిష్ప్రయోజనం అయిపోయింది. అందుకని చెప్తున్నాడు, వారికి ప్రకటింపబడినట్లే మనకును సువార్త ప్రకటింపబడెను. ఇప్పుడు వారికి ప్రకటించబడుతున్నట్లే మనకి సువార్త ప్రకటించబడుతుంది. ఇప్పుడు మనము కూడా మన సొంత రక్షణను, ఫిలిప్పీ పత్రిక 2:12 ఉన్నాం కదా, మన మెయిన్ వాక్య భాగం అదే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించుకోవాలి. మన రక్షణ ఏం చేయాలి? మనము ఆ రక్షణ కొనసాగించుకుంటూ ఉండాలి భయంతో వణుకుతో. వాళ్ళు విమోచించబడ్డారు కానీ మధ్యలో రాలిపోయారు, కానాన్లు అడుగు పెట్టలేకపోయారు, వాగ్దాన భూములు అడుగు పెట్టలేకపోయారు, ఆరిన నేల మీద ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలోకి వెళ్ళలేకపోయారు. ఇప్పుడు మనము లోకం కాని లోకం, కేవలం పరిశుద్ధులు మాత్రమే వెళ్ళే లోకంలోకి అడుగు పెట్టాలి. దేన్ని బట్టి? మనం వింటున్న వాక్యాన్ని బట్టి. ఆ వింటున్న వాక్యమే మనల్ని పరలోకానికి తీసుకుని వెళుతుంది. ఆ
ఆ వింటున్న వాక్యమే మనకి నిష్ప్రయోజనం అయిపోతే ఆ వాక్యమే మనల్ని పాతాళానికి కూడా పంపించేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన సొంత రక్షణ మనం ఎలాగంటే భయంతో వణుకుతో కాపాడుకోవాలి, దాన్ని కొనసాగించుకోవాలి. అలా కొనసాగించుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన విషయం ఏంటిది? విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉండాలి. విశ్వాసం కలిగిన వారితో మనం కలిసి ఉండాలి. రెండో విషయం ఏంటంటే, ఆ రక్షణ మనం ఏం చేయాలంటే ఆ రక్షణ విషయంలో మనం ఎదగాలి. మొట్టమొదటిగా మనం చేయాల్సింది రక్షణ కాపాడుకోవాలంటే విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉండాలి. రెండో విషయం ఏంటంటే ఆ రక్షణ విషయంలో ఎదగాలి, ఆ రక్షణ మనం కొనసాగించుకోవాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదగాలి. రక్షణ విషయంలో మనం ఎదగాలంటే నిర్మలమైన పాలను మనం అపేక్షించాలి. ఆ పాలను మనం త్రాగాలి, ఆ పాలను మనం కోరుకోవాలి. పాలు ఎవరికి ఇస్తారంటే సహజంగా పసిపిల్లలకి ఇస్తారు, ఎదిగే పిల్లలకి ఇస్తారు, చిన్న పిల్లలకి ఇస్తారు. పాలు ఆపేసేరు, తర్వాత మంచి ఆహారంలోకి వెళ్తున్నారంటే బిడ్డలు ఎదిగారని అర్థం. ఇప్పుడు వాక్య విషయంలో కూడా మనం రక్షణ విషయంలో ఎదగాలంటే ప్రతిరోజు బాప్తీసం పొందిన నాటి నుంచి ప్రతిరోజు ఆ పాలన మనం అపేక్షించుకోవాలి, ఆ పాలన మనం కోరుకోవాలి, ఆ పాలన మనం ప్రతిరోజు తాగాలి. ఆ వాక్యంతో ప్రతిరోజు ఉదక స్నానం చేయించబడుతూ ఉండాలి మనం. అప్పుడు ఆ రక్షణ విషయంలో మనం ఎదగగలుగుతాం. అలా కాకుండా రక్షణ విషయంలో ఎదగకుండా మనం ఇంకా బాప్తీసం పొందిన నాటి నుంచి అలా పసిపిల్లగానే ఉండిపోయామనుకోండి, అప్పుడు కూడా మనకి విన్న వాక్యం నిష్ప్రయోజనమైపోయే ప్రమాదం ఉంది. చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులనియు క్రీస్తునందు పసిబిడ్డలని మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనలై ఉన్నారు కారా. అంటే కొరింథీ సంఘంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు వాక్యం వింటున్నారు, బాప్తిసం పొందుతున్నారు, సంఘంలో కొనసాగుతున్నారు, కానీ ఇంకెప్పుడు పసిపిల్లగానే ఉంటున్నారంట. పసిపిల్ల అంటే శరీర సంబంధులు అని అర్థం. ఆత్మ సంబంధులు అంటే రక్షణ విషయంలో ఎదిగారని అర్థం. రక్షణ విషయంలో ఎదిగే విషయంలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. హస్త నిక్షేపణమును చేయగా ప్రవచనమును మీకు అనుగ్రహింపబడి ఉన్న నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని నమస్కరించమంటున్నాడు. అంటే మన రక్షణ విషయంలో మనం ఎదిగామని మన అభివృద్ధి అనేది అందరికీ తేటగా కనబడాలంట. పౌలు గారు తిమోతి గారికి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అదే పౌలు గారు కొరింథీ సంఘంతో ఏం మాట్లాడుతున్నారు? మీరు ఇంకా పసిపిల్లగానే ఉన్నారు. పసిపిల్లగానే ఉంటున్నారంటే వాళ్ళకి బలమైన ఆహారం వాళ్ళు జీర్ణించుకోలేరు. లోతైన విషయాలు చెప్తే, ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు బయట కూడా మనం చూడండి, సోషల్ మీడియా మొత్తం ఓపెన్ చేస్తే మనకి మొత్తం పసిపిల్లలకు చెప్పే వాక్యాలే ఉంటాయి. అన్ని శరీర సంబంధమైన అవసరాల గురించే ఉంటాయి. అప్పుడు మనకేం అర్థం కావాలి? ఆ వాక్యం చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ చూస్తే పాపం ఇంకా వీళ్ళు పసిపిల్ల స్థాయిలోనే ఉన్నారు. పౌలు గారు ఎలాగైతే కొరింథీ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నారు, సో వీళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు పాపం. మరి రక్షణ విషయంలో ఎప్పుడు ఎదుగుతారు? వారి రక్షణ విషయంలో ఎదిగిన సంగతి అందరికీ తేటగా కనబడాలంట. అది ఎలా కనబడాలంటే, ఇప్పుడు మన ఇంట్లో దేవుడు మనకిచ్చిన గర్భఫలాలు,
సంవత్సరం పిల్లవాడు సంవత్సరం ఏజ్లో ఎలా ఉంటాడు అలాగనే ఉండిపోయాడు అనుకోండి, 10 సంవత్సరాలు వచ్చిన 20 సంవత్సరాలు వచ్చిన ఎలా ఉంటుందని పరిస్థితి? ఆ బిడ్డను సంకన వేసుకొని ఎన్ని హాస్పిటల్ తిరగాలి అన్ని హాస్పిటల్ తిరుగుతాం. అదే పసిబిడ్డ పాలు తాగట్లేదు అనుకోండి, పాలు తాగకపోతే ఏం చేస్తాం? అప్పుడు కూడా మళ్ళీ ఆ బిడ్డను సంకన వేసుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం. ఎందుకు? నా బిడ్డ పాలు తాగట్లేదు. బిడ్డ పాలు తాగకపోతే ఏమైంది? ఎందుకు తాగట్లేదు? కడుపులో ఏదో సమస్య ఉంది. కడుపులో ఆ సమస్య పోతే బిడ్డ పాలు తాగుతాడు, పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటాడు. ఇప్పుడు వాక్య విషయంలో కూడా మనకి మన పరిస్థితి చూడండి. వాక్యం అంటే మనకి ఎందుకు అశ్రద్ధ? వాక్యం అంటే ఎందుకు మనకి నిర్లక్ష్యం? ఎందుకు ప్రతిరోజు వాక్యం వినం మనం? ఎందుకు ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించం? ఎందుకు ప్రతిరోజు వాక్యాన్ని ప్రకటించడానికి మనం ప్రయాసపడమంటే ఆ వాక్య విలువ మనకు అర్థం కావట్లేదు. మన అందరూ కూడా జబ్బు చేసింది కాబట్టి వాక్యాన్ని మనం ప్రతిరోజు అపేక్షించట్లేదు, కోరుకోవట్లేదు. ప్రతిరోజు ఆ పాలన మనం కోరుకున్నాం అనుకో, తీసుకున్నాం అనుకోండి, తాగామనుకోండి, ఖచ్చితంగా మనం రక్షణ విషయంలో ఎదుగుతాం. అప్పుడు కొరింథీ సంఘంతో పౌలు గారు మాట్లాడినట్టుగా మన సంఘంతో మన సేవకుడు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. మనం ఎదిగామని ఇంకా లోతైన విషయాల్లోకి వెళ్తాడు. సత్యం అనేది బహు దూరంగా లోతుగా ఉన్నది కదా. ఆ స్థాయిలో వాక్యం చెప్పాలంటే వినేవాళ్ళు కూడా ఆ స్థాయిలో ఉంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళు వారికి ఏదో తెలిసి అని వారికి నచ్చింది ఏదో చెప్పేశారనుకోండి, విన్న వాళ్ళకి అది నిష్ప్రయోజనం అయిపోతుంది. వింటున్న వారి స్థాయి ఏంటో చూసి ఆ స్థాయికి తగ్గట్టుగా వాక్యాన్ని చెబితే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా నేనేదో నేర్చేసుకున్నానని ఏదో చెప్పేశారనుకో, ఇక్కడ నిలబడ్డ వాళ్ళు ఎవరైనా సరే, అది విన్న వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎలా ప్రయోజనం ఉండదు అంటే, పాలు తాగేవాడికి నువ్వు బిర్యానీ పెట్టావనుకోండి, ఏం ఉపయోగం వాడికి? అర్థమవుతుందా? మనమంటే చక్కగా బిర్యానీ తింటాం. ఎందుకు? చక్కగా ఎదిగిన అవయవాలు మనకు ఉన్నాయి కాబట్టి. అదే మన పసిబిడ్డలకు బిర్యానీ పెడతామా? ఒక అన్నం మెతుకు పెట్టినా సరే అది ఎక్కడ ముక్కుల్లో ఉన్నో ఎక్కడో అది పెరగపోతుందని, స్టక్ అయిపోతుందని కేవలం ద్రవ పదార్థాలు మాత్రం పెడతారు. అట్టికైన అన్నాన్ని కూడా బాగా పిసికి మెత్తగా చేసి జారిపోయేటట్టుగా పెడతారు. ఎందుకు? అది పసిబిడ్డ స్థాయి. ఇప్పుడు మన స్థాయి కూడా అంతే. వాక్య విషయంలో మనం ఎదిగామో లేదన్న విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుంది? నిజానికి ఇప్పుడు ఆలోచిస్తే మనం బాప్తీసం పొందిన నాటి నుంచి ఇప్పుడు మన స్థాయి ఏంటంటే బోధకుల స్థాయి. మనం బాప్తీసం పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవరికి వాళ్ళు బాప్తీసం పొందిన స్థాయి నుంచి ఇప్పటికీ మనము బోధకుల స్థాయిలో ఉండాల్సింది. ఇంకా వాక్య విషయంలో మనం పసిపిల్లగానే ఉంటున్నాం అంటున్నాడు సేవకుడు. మన బోధకుల స్థాయికి వెళ్ళినప్పుడే ఆత్మ సంబంధులుగా ఎదిగినట్టు అర్థం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు తినగలవారు కారు. అంటే జీవితాంతం మనము ఎన్ని సంవత్సరాలు వచ్చినా, బాప్తీసం పొందిన నాటి నుంచి ఎన్ని సంవత్సరాలు, 10ల సంఖ్య దాటుతున్నా సరే మనం బలమైన ఆహారంలోకి వెళ్ళలేదనుకోండి, మనం రక్షణ విషయంలో ఎదగటం లేదని అర్థం. ఆ పాలన, వాక్యం అనే పాలన మనం అపేక్షించట్లేదు, తాగటం లేదు, తినటం లేదు, కోరుకోవటం లేదని అర్థం. పసిబిడ్డని ఎలాగైతే హాస్పిటల్ తీసుకుని వెళ్ళామో, నా బిడ్డ పాలు తాగట్లేదని, నా బిడ్డ ఎదగటం లేదని, అలాగనే సేవకుడు కూడా మనల్ని ప్రతిరోజు సంఘములో సేవకుని యొక్క బాధ్యత, ఆయన గృహ నిర్వాహకుడు. తండ్రి ఎలాగైతే మన కుటుంబంలో యజమానిగా ఉండి తండ్రి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న అందరి పరిస్థితులను గమనిస్తూ ఉంటాడో, అందరికీ ఏ అవసరం ఉందో అవసరాన్ని తీరుస్తాడో, అలాగనే సేవకుడు కూడా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క ఆత్మ సంబంధమైన అవసరాన్ని గుర్తించి దానికి ట్రీట్మెంట్ చేసేవాడే ఉంటాడు సేవకుడు. ఎందుకు గృహ దర్శనాలు చేస్తున్నారు సంఘ పెద్దలు? సేవకులను తీసుకొని, విశ్వాసాలను ఎండబెట్టుకొని, ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా మరలా మనమే ఫోన్ చేసి అడిగి, మీరు ఇంట్లో ఉన్నారా లేరా, మేము వస్తున్నామని. ఏంటి అవసరం? వాళ్ళు జబ్బు చేసింది. వాక్యం అనే పాలన వాళ్ళు అపేక్షించట్లేదు. శుక్రవారం క్లాస్ ఉంది, ఆదివారం ఎంతమంది వస్తారు, క్లాస్కి ఎంతమంది వస్తున్నారండి? అందుకే కదా బుధవారం ఇంటింటికి తిరుగుతున్నారు అన్నవాళ్ళు. సో ఆ జబ్బు చేసిన వాళ్ళకి ఆ జబ్బు పోయేటట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చి ఆ పాలన అపేక్షిస్తే అప్పుడు రక్షణ విషయంలో ఎదుగుతారు. అది కుటుంబంలో జరుగుతుంది. అలాగనే సేవకుడు కూడా
కుటుంబం, దేవుని కుటుంబంలోని దేవుని పిల్లలు అలా ఎదగాలని ప్రయాసపడుతుంటారు. సేవకులైనా, సంఘ పెద్దలైనా, పరిచారకులు అందరి యొక్క బాధ్యత అదే. కాబట్టి ప్రియ దేవుని సంగమా, అలా మనము పసిపిల్లల స్థాయిలో ఉన్నామా, కానీ ఇప్పటికీ మనం బాప్తీసం పొందిన నాటి నుంచి మనము బోధకుల స్థాయిలో ఉండాలి. ఇది రెండో విషయం. మనం రక్షణ విషయంలో ఎదగాలంటే విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉండాలి. రెండో విషయం ఏంటంటే ఆ రక్షణ మనం కొనసాగించుకుంటూ ఆ రక్షణ విషయంలో మనం ఎదిగామని ఆ ఎదుగుదల అందరికీ తేటగా కనబడాలి. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే మనకి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అదే 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఎబ్రియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఎవరు వీళ్ళు? ఆత్మ సంబంధంగా ఎదిగిన వారు. వారికి బలమైన ఆహారం అంటే బిర్యానీతో మాట్లాడుతున్నాం మనం. బిర్యానీ అంటే ఫుడ్ కాదు. ఆత్మ సంబంధమైన సంగతుల గురించి మనం మాట్లాడుతుంటే చాలామందికి అర్థం కాదు. అర్థం కావట్లేదంటే ఏంటి? వింటున్నారు కదా, మనకు వినబడేట వాళ్ళకి వినబడుతుంది కదా, మరి ఎందుకు అర్థం కావట్లేదు? వాళ్ళు ఇంకా పసిపిల్లలే. లోతైన విషయాలు అర్థం చేసుకున్న స్థాయిలో వాళ్ళు లేరు, గ్రహించలేరు. ఇప్పుడు ఆ త్రోవ పక్కన పడిన వాళ్ళ పరిస్థితి కూడా అదంటే వాక్యంను విని గ్రహించటం లేదు. వాళ్ళు వింటున్నారు, అందరిలాగానే వింటున్నారు, కానీ గ్రహించటం లేదు. ఇప్పుడు అలాగనే నిజానికి మనం రక్షణ కొనసాగించుకోవాలి. రక్షణ మనం కాపాడుకొని కానాన్లో అడుగు పెట్టాలంటే, ఇశ్రాయేలు జనాంగం ఎలాగైతే కానాన్లో అడుగు పెట్టడానికి దేవుడు వాళ్ళకి చెప్పిన ఆ వాక్యాలు, ఆ ఆజ్ఞల ప్రకారం వాళ్ళు బ్రతకపోతే మధ్యలో రాలిపోయారు. అలా కాకుండా ఇప్పుడు వారికి ప్రకటించబడినట్లే మనకు కూడా సువార్త ప్రకటించబడుతుంది. ఎందుకు? పరలోకం అనే కానాల్లో అడుగు పెట్టడం కోసం. ఇప్పుడు ఆ రక్షణ విషయంలో మనం అంతము వరకు కొనసాగించుకోలేదనుకోండి, ఆ ఎదుగుదల కనబట్టలేదనుకోండి, మధ్యలో మనం కూడా రాలిపోతాం. ఇప్పుడు ఆ రక్షణ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మనకి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు అవసరం. ఇప్పుడు టోటల్ బాడీకి మనం ఎక్సర్సైజ్ చేస్తాం కదా ప్రతిరోజు. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ బాడీ ఫిట్నెస్కి ఎక్సర్సైజ్ చేయకుండా ఉండే వాళ్ళ బాడీ ఫిట్నెస్ మనకు తెలుస్తుంది. వాళ్ళకి చాలా రోగాలు వచ్చేస్తాయి. చూస్తేనే అర్థమైపోతుంది, ఓ వీళ్ళు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, వీళ్ళు ఎక్సర్సైజ్ చేయని వాళ్ళని. మనం ఎక్సర్సైజ్ చేయకపోతే శరీరానికి ఎలాగైతే రోగాలు వస్తున్నాయో, మన రక్షణ విషయంలో కూడా మన జ్ఞానేంద్రియాలకి ఎక్సర్సైజ్ చేయకపోతే, వాటికి ఎక్సర్సైజ్ అనేది మనం ఇవ్వకపోతే ఖచ్చితంగా రక్షణ విషయంలో మనం కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. జ్ఞానేంద్రియాలు అంటే ఏమంటారండి? ఏంటని అంటారు? మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వాటిని ఏమంటారు? ఎన్ని జ్ఞానేంద్రియాలు? కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మం కదా, ఇవి జ్ఞానేంద్రియాలు కదా. ఇవి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు. మొట్టమొదటిగా ఒక జ్ఞానేంద్రియం గురించి మనం చూద్దాం. వాటికి మన కంట్రోల్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మన రక్షణ మనం కాపాడుకోగలుగుతాం. అట్లా లేకుండా జ్ఞానేంద్రియాలను మనం వదిలేసామనుకోండి, వాటి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తేవి. వాటి వలన, ఆ జ్ఞానేంద్రియాల వలన మనం పరలోకం కోల్పోతాం. చూడండి ఎంత ప్రమాదము. ఇప్పుడు నోరిచ్చింది దేవుడే, నాలుక ఇచ్చింది దేవుడే కదా. ఈ నాలుకకు మనం కళ్ళెం వేయలేదనుకోండి, గుర్రానికి కళ్ళెం పెట్టలేదు, దాని ఇష్టం వచ్చినట్టు పరిగెత్తిద్ది. సముద్రంలో పెద్ద పెద్ద ఓళ్ళు ఉంటాయి, చుక్కానీ లేకుండా అవి ప్రయాణిస్తాయా? ఎటుపోతుందో తెలియదు గాలికి. సో ఇప్పుడు అలాగనే రక్షణ విషయంలో మనం ఎదగాలంటే ఖచ్చితంగా మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. మన నోటికి తాళం వేయకపోతే, మన మాటలు పదుపుగా లేకపోతే ఖచ్చితంగా మనం పరలోకం కోల్పోయే ప్రమాదం ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనములో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఏమైపోయింది పాపం వీడి భక్తి? ఆల్రెడీ భక్తిపరుడే, హృదయాన్ని మోసం చేసుకుంటాడు. నేను చాలా భక్తిపరునని చక్కగా వైట్ డ్రెస్ వేసుకొని, చేతి నిండా బైబిల్ పట్టుకొని అన్ని క్రమం తప్పకుండా చేస్తున్నాడు, కానీ నోటికి మాత్రం అదుపు ఉండదు. తను నోరు తెరిచాడంటే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాడు. కొంతమంది అంటారు కదా, అది నాలుక లేకపోతే తాటిమట్ట అంటారు మా ఏరియాలో. అంటే అది చిన్న గాలికి కూడా సౌండ్ చేస్తుంది బాగా.
ఆ నాలుక అనేది మీరు పక్కన 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం నుండి, యాకోబు పత్రికలోనే 3వ అధ్యాయం 5వ వచనంలో, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. చూడండి నాలుక ఎలా అదిరిపడుతుందో. ఎండిపోయినవి ఆకులు ఎలాగైతే గాలికి అదిరిపడతా ఉంటే ఎగిరిపోతుంటాయి, అలాగనే నాలుక కూడా అస్సలు కంట్రోల్లో ఉండదు. మన క్రైస్తవం అయినప్పటికి కూడా అది కంట్రోల్లో లేకపోతే ఖచ్చితంగా మనం రక్షణ కోల్పోతాం. అందుకే దేవుడు మనల్ని ఎంత జాగ్రత్త చేస్తుంది చూడండి రక్షణ విషయంలో. ఇశ్రాయేలు జనాంగానికి ఎలాగైతే ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు తన బలమైన బాహుతోటి వాళ్ళు నడిపిస్తున్నప్పుడు కూడా వాళ్ళు కానాల్లో అడుగు పెట్టలేకపోయారు. ఇప్పుడు వారి యొక్క ఆ 40 సంవత్సరాల ప్రయాణం లాంటిదే మందు కూడా బాప్తీసం పొందిన నాటి నుంచి మన పరలోకంలోకి వెళ్ళేంత వరకు. ఆ వాళ్ళు నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపిస్తున్నాడు. కానీ మనమేమో నోటిని అదుపులో పెట్టుకోవట్లేదు. మనం పరలోకానికి వెళ్తామా? చూడండి 5వ వచనం నుండి, అలాగుననే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, నాలుక అగ్నియే. నాలుక అగ్ని ఏంటండి? చూడండి మన నాలుక కింద ఒక పెద్ద సముద్రమే ఉంటుంది. అది ఎండిపోయింది అనుకోండి, మనం సరిగ్గా మాట్లాడలేము. మనం అనర్గళంగా మాట్లాడాలంటే ఖచ్చితంగా కింద తడి ఉంటానే ఉంటుంది ఎప్పుడు. అసలు ఆ తడి ఎందుకు పెట్టాడో తెలియదు నాకైతే అంత. కానీ నాలుక అగ్ని అంటే ఏంటి? నిప్పని కాదు, ఆ నాలుక నుంచి వచ్చే మాట. ఆ మాట వల్లే కదా ప్రపంచ యుద్ధాలైనా సరే, భార్యాభర్తల గొడవలైనా సరే, ఫ్రెండ్షిప్లు విడిపోవటాలైనా సరే, తల్లిదండ్రులు పిల్లలు విడిపోవటమైనా సరే, ఈ సమస్యలంటే కారణం ఏంటిది? ఈ నాలుకను మనం అదుపులో పెట్టుకోకపోవటం వల్లనే. నాలుక వల్ల ఇన్ని ప్రమాదాలు ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా ఆ రక్షణ విషయంలో మనము కూడా మన నాలుకను అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా రక్షణ కోల్పోతాం. నేను బాప్తీసం పొందాను, క్రైస్తవుడిని, సంఘానికి వెళుతున్నాను, వాక్యం చెప్తాను, పాటలు పాడతాను, పరిచర్య చేస్తాను, మంచిదే. కానీ నీ నోటికి కళ్ళెం లేదు, నీ నోటిని అదుపులో పెట్టుకోవట్లేదు, ఖచ్చితంగా మన ప్రమాదంలో ఉన్నట్టే. కాబట్టి ప్రియ దేవుని సంగమా, రక్షణ విషయంలో మనం ఎదగాలంటే మనకి సాధకం చేయబడే జ్ఞానేంద్రాలు ఉండాలి. ఆ యొక్క జ్ఞానేంద్రాల్లో నాలుకను మనం చాలా అదుపులో పెట్టుకోవాలి. ఆ నాలుక మనకు అదుపులో లేదనుకోండి, ఎంత ప్రమాదం అంటే రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతామండి మనం? ఎన్ని మాట్లాడతామో తెలియదు. కానీ మనం మాట్లాడిన ప్రతి మాట లెక్కించబడుతుంది తెలుసా? మనం మాట్లాడిన ప్రతి మాట దేవుడు లెక్కిస్తున్నాడు. వాటి గురించి లెక్క అడుగుతాడంట. మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సదృశ్యములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను. మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి దేవుడు లెక్క అడుగుతాడంట మనం చనిపోయిన తర్వాత. మనకు ఉదయం నుంచి ఎప్పటివరకు సాయంత్రానికి ఎన్ని మాటలు మాట్లాడామో గుర్తులేదు. వాటిలో ఎన్ని తప్పులు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు, ఎంతమంది మీద నిందలు మోపామో, ఎంతమంది తిట్టామో, ఇవన్నిటి కూడా దేవుడు తన గ్రంథంలో రాసి పెడుతున్నాడు మనల్ని లెక్క అడగటానికి. లేదండి నేను అసలు నా నోటి నుంచి ఏమంటున్నాడు ఇక్కడ, దుర్విషయాలు ఏవి రావు, అన్ని మంచి మాటలే మాట్లాడాను నేను. దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళు ఉన్నాం అసలు మనం? ఉదయం నుంచి మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని అబద్ధాలు ఆడతామో, ఎన్ని నేరాలు మాట్లాడతామో, ఎన్ని ఘోరాలు మోపుతామో, ఎన్ని నిందలు మోపుతామో సహోదరుల మీద. వీటన్నిటి విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన నాలుక విషయంలో జాగ్రత్తగా ఉంచుకోకపోతే రక్షణే కోల్పోతాం. ధనవంతుడేసి కేక వేస్తాం. అందుకే జాగ్రత్త పరుస్తున్నాడు దేవుడు. మనం ఇంకా అవకాశం ఉంది మనకి. ఈ నాలుకని ఇలా కంట్రోల్లో పెట్టుకోవాలి. తర్వాత ఈ జ్ఞానేంద్రాలు ఇంకోటి ఏంటంటే, ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మన కన్ను అండి.
మన టోటల్ బాడీకి కన్నే దీపం. ఇప్పుడు మనం లైట్లు ఆఫ్ చేస్తే మనం ఇక్కడ వాక్యం వినగలమా? బైబిల్ చూడగలుగుతామా? నేనంటే మాట్లాడతాను, చెవులు మీకు ఉన్నాయి కాబట్టి చక్కగా వింటారు. నోటికి చెవులకి లైట్తో సంబంధం లేదు, కానీ బైబిల్ చూడగలుగుతామా? టోటల్ బాడీకి దీపం కన్ను కాబట్టి ఈ కన్ను ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేదు కంటిని అలా వదిలేసామా, నాలుకను వదిలేసినట్టుగా, నాలుకను వదిలేసినా ప్రమాదమే, దాంతోపాటు కంటిని వదిలేసినా ప్రమాదమే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చూడండి. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఏమండి, ఇది పురుషులకు మాత్రమేనా? స్త్రీలకేం సంబంధం లేదా? స్త్రీలకైనా పురుషులకైనా అందరికీ కళ్ళు ఉన్నాయి కదా. అందరూ ఆ కళ్ళతోనే కదా పాపాన్ని స్టార్ట్ చేస్తారు. సో ఎవరికైనా సరే ఆ కళ్ళను మనం అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా మనం రక్షణ కోల్పోతాం. ఇంకా భయంకరమైన కన్ను ఒకటి ఉందంటే అండి, చూద్దాం. అది పాపం మానలేని కళ్ళు అంటండి. రక్షణ పోగొట్టే కళ్ళు ఏంటండి? కొలసీ పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనంలో, ప్రతి మనుషునికి ఎక్కడన్నా 2 పేతురులోనా, 2 పేతురు 2:14. ఇవేం కళ్ళు చూడండి. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. పాపం మానలేని కళ్ళు. అసలు పాపం మానలేకపోవటం అంటే కంటిన్యూగా చేస్తూనే కదా కళ్ళు అర్థం. అలాంటి వాళ్ళు రక్షణ కాపాడుకుంటారా? పేతురు గారు ఎంత జాగ్రత్త చెప్తున్నాడు చూడండి అక్కడ. కాబట్టి ప్రియ దేవుని సంఘం, అలాంటి కళ్ళు, అలాంటి నాలుక మనకు కూడా ఉంది కాబట్టి ఆ నాలుకని ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిది. అలాగనే మన కళ్ళను కూడా అంత జాగ్రత్తగా వాడితే మనం రక్షణని కాపాడుకుంటాం. లేదంటే మన రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఆత్మఫలాలు ఉంటాయి కదా. ఆత్మఫలాల్లో ఒక ఫలం ఏంటిది? ఆశా నిగ్రహం. ఆత్మఫలాలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇప్పుడు ఆశా నిగ్రహం అనేది మనకి ఎలా ప్రారంభమవుతుంది? కంటితో చూస్తేనే కదా. కంటితో చూసినప్పుడు మనకి కంట్రోల్ అనేది లేదనుకోండి, ఆ నిగ్రహించిన శక్తి లేదనుకోండి, చూసిన ప్రతిదీ కావాలనుకుంటాం. చూసిన ప్రతిదీ మనం కొనగలుగుతామా? ఇప్పుడు మన పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళాము, వాడికి బయట ఏదో ఫ్లైట్ కనపడింది, నాకు ఆ ఫ్లైట్ కొని మనం ఏడుస్తాడు. కొనగలుగుతామా? ట్రైన్ కనపడింది కొనమంటాడు, కొనగలుగుతామా? అది పిల్లల గురించి మాట్లాడుతున్నాం. బట్టల షాప్కి వెళ్ళాం, బంగారం షాప్కి వెళ్ళాం, బైక్ షాప్కి వెళ్ళాం, కార్ షాపులకు వెళ్ళాం, ఫ్రెండ్స్తో వెళ్ళాం. వాడి సామర్థ్యం ఉంది కాబట్టి వాళ్ళు కొనగలుగుతున్నారు. మరి మన పరిస్థితి ఏంటి? మనకు అవసరమైన దాన్ని కొనుక్కునేది వేరు, మనకు ఆశ నిగ్రహం అనేది లేదనుకోండి, ఆ కళ్ళతో మనం ఖచ్చితంగా పాపంలో పడిపోతాం. దానికోసం అప్పులు తిప్పలు, ఎందుకంటే ఆ కోరికను మనం అణుచుకోలేకపోతున్నాం. ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, కనపడ్డాయని తింటున్నాం. అక్కడంటే డబ్బులు కట్టాలి కాబట్టి భయపడి కొంచెం అదుపుగా తింటాం. లేదా ఒక పెళ్ళికి వెళ్ళాం, బఫెట్ పెట్టారు, ఇంత పెద్ద లైన్ ఉంటుంది, కంట్రోల్ ఉంటామా? తింటాము, తిన్నది అరగాయించుకోలేక మళ్ళీ ఇబ్బందులు పడతాం. సో వీటన్నిటిని బట్టి చూస్తే కంటి వల్ల ఎంత ప్రమాదం ఉందో చూడండి. అలాగనే రక్షణ విషయంలో కూడా అలాగనే ఉంది. ఈ కన్నును ఆశించిన ప్రతిది కూడా మనందరికీ తెలుసు, దేవుడు కలుగజేసిన సమస్తాన్ని అనుభవించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ప్రసంగి గారు. ఆయన చెప్పాడు అన్నీ అనుభవించి, ఆయన కన్ను ఆశించిన ప్రతిదాన్ని ఆయన అనుభవించేశాడంట. కానీ అన్నీ అనుభవించిన తర్వాత చెప్తున్నాడు అంతా వ్యర్థమని. మనకు అంత సీన్ లేదు, అయినా సరే ఆ కళ్ళ వల్ల మనం రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. అటు ప్రియ దేవుని సంగమా, రక్షణ విషయంలో మనం ఎదగాలి, విశ్వాసం కలిగిన వారితో ఉండాలి.
మన రక్షణ విషయంలో మనం ఎదిగామని ఆ ఎదుగుదల అందరికీ తేటగా కనబడాలి. ఇవన్నీ జరగాలంటే మనకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రాలు ఉండాలి, ఎక్సర్సైజ్ చేయబడుతున్న జ్ఞానేంద్రాలు ఉండాలి, అవి అదుపులో ఉండాలి. ఒక జ్ఞానేంద్రాన్ని చూసుకొని ముగించుకుందాం. అది చెవి. నాలుక చూసాము, కళ్ళు చూసాము, చెవు. ఈ చెవులతో కూడా మనం రక్షణ కోల్పోయే ప్రమాదం ఉందంట. చూడండి, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనములో, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకు ఇవన్నీ చేయమంటున్నాడంటే కింద చెప్తున్నాడు. ఎందుకు ఖండించాలి, బుద్ధి చెప్పాలంటే వాక్య విషయంలో సమయమందు అసమయందు ప్రయాసపడాలి. మీరు గమనిస్తున్నారా? ఈ మనిషికి 64 సంవత్సరాలు, నన్ను అంటేసుకొని దేశమంతా తిరుగుతున్నాడు. రాత్రి లేదు, పగలేదు, వాన లేదు, వరద లేదు. ఏంటన్నా అంటే, చచ్చిపోయిన తర్వాత దేవుడు నన్ను లెక్క అడిగితే నేనేం చెప్పాలి? నేను ఆరోగ్యంగా తిరగగలుగుతున్నాను కదా, నా వంతుగా నేను ప్రయాసపడి దేవునికి ప్రోగ్రెస్ ఇవ్వాలి. నేను పుట్టిన ఊర్లో కొందనైనా రక్షించుకోవాలని వయసు సహకరించకపోయినా సరే తన మనసులో ఉన్న కోరిక బలమైంది కాబట్టి పరిశుద్ధాత్ముడు అలా నడిపిస్తున్నాడు. నేను కూడా కాదనకుండా ఆయన్ని చక్కగా ఆయనకి తోడునేడుగా ఉంటున్నాను. అంటే సమయమందు అసమయమందు వాక్యాన్ని ప్రకటించాలి. ఎందుకు సమయమందు అసమయమందు వాక్యాన్ని ప్రకటిస్తూ, వాక్యాన్ని ప్రకటించడం మాత్రమే కాదు, గద్దించాలి, బుద్ధి చెప్పాలంట. ఇప్పుడు గద్దించాలి, బుద్ధి చెప్పాలంటే ఎవరిని పడితే వాడిని గద్దిస్తే ఊరుకుంటాడా? అసలు అవతల వాళ్ళకు వినగలిగే స్థాయి కూడా ఉండాలి కదా. పక్కింటి వాళ్ళు మనం అరవగలుగుతామా? మన ఇంట్లో వాళ్ళైతే మనం అరవగలుగుతాం. అదేవిధంగా సంఘ విషయంలో కూడా ఆయన బాప్తిస్మ ఇచ్చే కన్నవారిని అయితే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. సేవకుడు బాప్తిస్మ ఇచ్చిన ఆ యొక్క సంఘస్థులను ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. వారి కోసం సమయమందు అసమయమందు కూడా ప్రయాసపడాలి. వారిని ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకు ఆ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయంటే కింద చెప్తున్నాడు చూడండి 3వ వచనంలో, ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథలు తిరుగు కాలం వస్తుంది. చూడండి, మీరు సోషల్ మీడియా మొత్తం ఓపెన్ చేసి చూడండి, మొత్తం అవే ఉంటాయి. కొన్ని ఒక్కోసారి సోషల్ మీడియా మనకు కొన్ని ఫొటోస్ కనపడతాయి. మొత్తం ఒక గుంపంతా కనపడతారు సేవకులు. వీళ్ళంతా ఆ జాతి పక్షులు కావాలని అర్థమైపోతుంది సపరేట్గా. కొందరు ఫోటోలు వాళ్ళలో ఉండవు. ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ వాళ్ళది మాత్రమే ఫొటోస్ కనపడతాయి. ఎందుకు? వాళ్ళంతా సేమ్ కేటగిరీ, ఒకటే బోధిస్తారు, అన్ని శరీర సంబంధమైనవి. దురద చెవులు. అలాంటి వారికి వినేవాళ్ళు కూడా ఎలా ఉంటుందంటే, అలాంటి వారి దగ్గరికి వేల మంది వెళ్తారు. చూడండి, వాళ్ళు కూడా దురద చెవులు కలిగిన వారే తమ స్వకీయ నాశనానికి వాళ్ళే బోధకులను తయారు చేసుకుంటున్నారంట. వీడెళ్ళి ఆ పుండిని బాగా గేరుతూ ఉంటాడు. పుండిని గేరుతూ ఉంటే తగ్గిద్దా, పెరిగిద్దా? ఆ పాపం ఇంకా పెరిగిపోతుంది. అదే సత్యాన్ని బోధిస్తే ముళ్ళ మీద కూర్చోబెట్టినట్టు ఉంటుంది. సరిగ్గా కూర్చోలేము, వినలేము. ఇంతసేపు చెప్తున్నారు ఏంట్రా బాబు, ఇంక వదిలేంట్రా బాబు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ పుండుని గీరుతూ ఉంటే హాయిగా ఉంటుంది, నిద్ర కూడా వస్తుంది. కానీ ఆ పుండు పెద్దదైపోద్ది, పాపం పెరిగిపోతుంది, ఎప్పుడు చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతాం. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి అలాంటి గుంపులో లేము మనం. మనకు దురద చెవులు లేవు. సత్యాన్ని అన్వేషించే గుంపులో మనం ఉన్నాం. ఆ సత్యం అనేది బహు దూరంగా లోతుగా ఉన్న దాన్ని తొవ్వి తీస్తున్నాం బయటికి. దానికోసం ఆసక్తితో అపేక్షిస్తున్నాం, ఆ పాలనే అపేక్షిస్తున్నాం మనం. కాబట్టి రక్షణ విషయంలో కొద్దిగా ఎదగలుగుతున్నాం, 10 మందికి మాదిరికరంగా ఉండటానికి ప్రయాసపడుతున్నాం. అలా కాకుండా అలా దురద చెవులు కలిగిన వారే ఆ గుంపులో మనం కూడా ఉంటే ఏమన్నాడండి ఆ గుంపులో ఉన్న వాళ్ళని? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో ఆ మాట చూసుకొని ముగించుకుందాం.
15వ అధ్యాయం 19వ వచనంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న మాట అండి, చూడండి. మనతో కూడా అదే మాట మాట్లాడుతుంటే, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారమై ఉండాలా? అసలు మన నిరీక్షణ దేనికోసం? ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు, నన్ను కూడా లేపుతాడు, మరలా వస్తాడు, జయించిన వానికి ఆయన సింహాసనాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానం కోసం మన నిరీక్షణ. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఎలాగైతే జయించాడో, జయించువానికి నా సింహాసనం ఇస్తానని వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానం కోసం కదా మన నిరీక్షణ. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండని ఇచ్చేదను. అది కదా మన నిరీక్షణ. దీనికోసం కాకుండా శరీర సంబంధన అవసరాల కోసం యేసుప్రభుని నమ్ముకుంటే నీకంటే దౌర్భాగ్యం లేడు అంటున్నాడు. కొన్ని శరీర సంబంధన అవసరాల కోసం యేసుప్రభు దగ్గరికే రావాలి. అసలు అవసరమే ఉంది? మనకంటే బాగా బ్రతుకుతున్నారు బయట ఉన్న వాళ్ళు. లోకంలో ఉన్నవారు బాగా బ్రతుకుతున్నారా? మనం బాగా బ్రతుకుతున్నామండి? వాళ్ళు మంచి ఐశ్వర్యంతో, మనకంటే ఆరోగ్యంతో కూడా బతకగలుగుతున్నారు. కానీ మన సేవకులు ఏమని పిలుస్తారు? హోటల్లో ఒక మెనూ లిస్ట్ పెట్టినట్టుగా, ఫుడ్ ఐటమ్స్ పెట్టినట్టుగా, మీకు ఆ సమస్య ఈ సమస్య రండి, యేసుప్రభు పిలుస్తున్నాడు, యేసు తీరుస్తాడు అంటున్నాడు. దానికోసం యేసుప్రభు పరలోక వైభవాన్ని విడిచి భూలోకానికి వచ్చింది. అటు ప్రియ దేవుని సంగమా, అలాంటి దురద చెవులు కలిగిన వారమై మనం ఉండకుండా ఈ లోకం కోసం యేసుప్రభుని నమ్ముకునేవారుగా కాకుండా పరలోక వైభవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు వాళ్ళు కూడా అరణ్యంలో ఎందుకు రాలిపోయారు? దోసకాయల కోసం, కీరకాయల కోసము, మాంసం కోసం ఏడ్చి మధ్యలో రాలిపోయారు అందరూ. ఇప్పుడు మనం కూడా ఇలా శరీర సంబంధమైన అవసరాల కోసము ఈ దేవుని మీద ఆధారపడి మధ్యలో చనిపోయి సమాధి చేయబడి పాతాళానికి వెళ్ళిపోదామా? ధనవంతుడు వేసి కేక వేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి మనకు రాకూడదని మీకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు ఉండాలని చెప్తున్నాడు. ఇది రెండో విషయమే మనం మాట్లాడుకుందాం. మన రక్షణ కాపాడుకోవాలంటే మొట్టమొదటిది విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉండాలి. రెండో విషయం ఏంటంటే, మనము రక్షణ విషయంలో ఎదిగామని అందరికీ తేటగా కనబడాలి. ఆ రక్షణ మనం కొనసాగించుకోవాలి. ఆ రక్షణ విషయంలో మనం ఎదగాలి అంటే మనకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు ఉండాలి. ఎక్సర్సైజ్ చేయని వాడు త్వరగా హాస్పిటల్ పాలైనట్టుగా మన జ్ఞానేంద్రియాలకు కూడా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయకపోతే వాక్యంతో మనం కూడా పాపంలో పడిపోతాం. అలాంటి పరిస్థితి మనకి ఎవరికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా నాయన, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి మీ కృపలో భద్రపరిచి మీరు మాకు అనుగ్రహించిన మా సొంత రక్షణను నాయన భయముతో వణుకుతో కాపాడుకోవాలని, అలా రక్షణ మేము కాపాడుకొనుటకు విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉండాలని, మా యొక్క సొంత రక్షణ తండ్రి మేము కొనసాగించుకుంటకు మేము ఎదగాలని, మా ఎదుగుదల అందరికీ తేటగా కనబడాలని, మహోన్నతుడు అలా మేము ఎదుగుతున్నామంటే మాకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలని మీకు వాక్యంతో మమ్మల్ని హెచ్చరించిన ప్రతి మాటను బట్టి స్తోత్రం నాయన. మేము పొందిన రక్షణ ఎంత విలువైందో, ఎంత ప్రమాదం నుంచి తప్పించబడ్డామో ప్రతి ఒక్కరూ గుర్తించుకొని తండ్రి, ఆ భయంకరమైన స్థలములకు వెళ్లకుండా ఇశ్రాయేలు జనాంగం ఎలాగైతేనైనా ఆరిన నేల మీద ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలో అడుగుపెట్టలేకపోయారు తండ్రి, వాగ్దానం చేయబడిన భూమిలో. కానీ మేము లోకం కేవలం పరిశుద్ధులు మాత్రమే వెళ్ళే లోకానికి రావాలంటే ఈ లోకంలో మేము వింటున్న వాక్యం మాకు నిష్ప్రయోజనం అయిపోయే ప్రమాదం లేకుండా మేము విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉంటూ మా సొంత రక్షణ భయంతో వణుకుతో కాపాడుకుంటూ కృపను అనుగ్రహించిన తండ్రి. ఈ సమయంలో తండ్రి వాక్యాన్ని విన్న మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. విన్న వాక్యం వాళ్ళ హృదయాల్లో ఫలించేలాగా కృపను అనుగ్రహించిన తండ్రి. ఒక రైతు ఎలాగైతేనైనా భూమిలో విత్తనాన్ని విత్తి అది ఫలాలు వచ్చేంత వరకు ప్రయాసపడతాడు, అలాగే నీకు స్థానిక సంఘంలో చేర్చబడిన ప్రతి బిడ్డ కోసం దేవుని సేవకులు, సంఘ పెద్దలు, పరిచర్యకులు అందరూ కూడా అలాగనే ప్రయాసపడ్డ కృపను అనుగ్రహించండి తండ్రి. వారి ప్రయాసం తండ్రి వృధా కాకుండా సంఘస్థులందరూ కూడా తండ్రి వారికి సహకరించేలా కృపను అనుగ్రహించండి తండ్రి.
ఈ సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాం. నా కృపలో జ్ఞాపకం చేసుకుంటాను. ఇంకా రక్షణ భాగ్యం లేక నాయన నాశనానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న మీ బిడ్డలందరి విషయం ప్రార్థిస్తున్నాం తండ్రి. మహోన్నతుడు ఎప్పుడు ఎటు నుంచి ఎలా మరణం వస్తుందో మాకు తెలియదు తండ్రి. మీ బిడ్డలు తండ్రి ఇదే అనుకూలమైన సమయమని గుర్తెరిగి ఇదే రక్షణ దినమని నాయన ప్రభు యొక్క రక్తముల వారికి ప్రతి పాపాన్ని కడుక్కుంటూ కృపను అనుగ్రహించమని అల్పుడైన నేను తండ్రి మీ పిల్లల ముందు నిలబడి మీ మాటలు పంచుకోవడానికి నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. అన్నాలో వచ్చిన ఆ సందర్భంగా మాట్లాడితే దయతో నన్ను క్షమించమని ఉన్నతంగా మీకు వాక్యాన్ని అనేక మందికి అవకాశం ఉన్న ప్రతిసారి బోధిస్తూ ఆ బోధ చేత నేను హెచ్చరించబడుతూ మేమందరం కూడా తండ్రి నిత్యరాజ్యం కోసం నిరీక్షణ కలిగి బ్రతుకు కృపను అనుగ్రహించమని చిత్తమైతే ప్రభు రాకడ ఆలస్యమైతే మేము ఇంకా శరీరాల్లో ఉంటే మరోసారి ఈ విధంగా కలుసుకొని మీ యొక్క వాక్యంతో హెచ్చరించబడ్డ కృపను అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీకు ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరి వందనాలండి.